కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని దొరల ప్రభుత్వం కాదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కూడా తెలియజేశారు. సంగెం మండలంలోని కాట్రపల్లి, చింతలపల్లి గ్రామాలలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయా గ్రామాలలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లను ఎమ్మెల్యే సందర్శించి లబ్ధిదారులకు దరఖాస్తులు అందజేస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారుల వద్దకు స్వయంగా వెళ్లి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా 6 గ్యారంటీల అమలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 28వ తారీఖు నుండి ఈ ప్రజాపాలన కార్యక్రమము ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల భాగస్వామ్యంతో మనం నిర్వర్తించుకుంటున్నాం. మనందరం ఒక విషయం ఆలోచించాలి. అసలు ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ఎమ్మెల్యేలో, ఎంపీలో, లేకుంటే అధికారులు ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే ప్రజలు. అందుగురించే ప్రజల కోసం ఎన్నుకోబడ్డది ప్రజా ప్రభుత్వము అంటారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదో ఎన్నికలలో ఇస్తుందో దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని ఒక ధైర్యం చేసింది. ఎందుకంటే గ్యారంటీ కార్డ్ అని మీ చేతికి ఒక అస్త్రం ఇచ్చింది. ఆ అస్త్రంలో కూడా మీరు చూస్తే కింద ఎకనాలజ్మెంట్ కూడా పెట్టింది. ఈ దేశంలో నేను అనుకోవడం ఇది ప్రథమం అనుకుంటాను. అందుగురించే దాంట్లో చాలా స్పష్టంగా 100 రోజులలో దీన్ని ప్రారంభిస్తాము అని కూడా క్లియర్గా మీకు ఆ గ్యారంటీ బ్రోచర్లో కూడా మీకు 6 గ్యారంటీలు అని చెప్పి చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరి ఆ బాధ్యత నిర్వర్తించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నాం. కొందరు మాట్లాడుతున్నారు, అసలు గవర్నమెంట్ ఏర్పాటు కాకముందే మన జిల్లాలో ఒక మంత్రి ఉండే, మాజీ మంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా కడియం శ్రీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. పత్రికల్లో కూడా మీరు అందరూ చూశారు. 6 నెలలు కూడా ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ స్కీమ్లు అయ్యేది కాదు, పోయేది కాదు అన్నట్టుగా వాటర్ చూసిన శాపనార్థాలు పెడతారన్నట్టుగా 6 నెలలు కూడా ఈ గవర్నమెంట్ ఉండదు అని మాట్లాడిండ్రు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న అలవాటు, పూర్వ అలవాట్లను బట్టి. కానీ ఈ గవర్నమెంటు 5 సంవత్సరాలు ప్రజల యొక్క ఆశీర్వాదంతో, ప్రజల సహకారంతో సంపూర్ణంగా అధికారంలో ఉండడమే కాకుండా ఇచ్చిన వాగ్దానాలను కూడా 100% నెరవేర్చే దమ్ము, ధైర్యం, నిబద్ధత, ఆ నిజాయితీ ప్రభుత్వానికి ఉన్నదనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నారు.